తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానియట్లేదు? నేను ఒకటే అడిగాను, సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండు, ఇవి 3 ఉన్నాయి, ఇవి చెల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మేము రాయకూడదు అంటారు, పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు? మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని? లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు. సార్ అది కోర్టులో ఉంది సార్, మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు? మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏసీపీ గారు అంటున్నాను. లేదు సిఏ గారు ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్? ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, మేము చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కారు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను, కాలు పట్టుకుంటాను సార్ అన్నాను. నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు సార్ సింపుల్ అడుగుతున్నాను సార్. సీఎం రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ప్రతి ఒక్క లీడర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, కోర్టులని, కలెక్టరేట్ని, హ్యూమన్ రైట్స్ని, ఇది న్యాయం అండి. కోర్టు ఆర్డర్లతో వచ్చిన గొడవ జరగలేదు, నా ఇంటికి వెళ్తుంటే నన్ను అలో చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పారు నాకు, అంతే అడుగుతున్నాను. నాకు సిఏ గారు ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను. సార్ హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట, లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట, మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది, విష్ణుకి వర్తించిందంట. విష్ణుకి 25 మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్, మేము ఎలా అడుగుతాం అంటున్నారు. ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి, నా సెల్ ఫోన్లో తీస్తుంటే వాళ్ళని వచ్చి లాక్కుంటున్నారు. ఇప్పుడు ఆస్తి గొడవలు కాదంటున్నారు కదా మనోజ్ గారు, అసలు ఏంది దేనికి నా తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ రోజు నేను ఆస్తి అడగలేదు, నా భార్య కూడా ఆస్తి అడగలేదు. మా 2 పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు. మాకు దొంగ సిగ్నేచర్లు పెట్టారు, ఫ్రాజరీలు చేశారు, మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు. మేము వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం.